స్థానిక జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్లో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రకాశం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు విజయ్ కుమార్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు కారకుడైన అప్పారావుపై కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేశామని, ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వైసీపీ స్థానిక నాయకులు దాన్ని రాజకీయం చేయడానికి, ఓదార్పు యాత్రలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని, శాంతి భద్రతలకు ఎక్కడా భంగం కలిగించకుండా చూడాలని తాము ప్రయత్నిస్తుంటే వైసీపీ చిల్లర రాజకీయాలు చేయటం దారుణమన్నారు. అతడికి అయ్యే వైద్య ఖర్చులను భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లిస్తామని, కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ఆయన భార్య శుంకర అన్నపూర్ణకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట షట్టివల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గౌతమి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రి శ్రీనివాస్, కూటమి నాయకులు ఉన్నారు. నమస్కారం. రాజకీయం చేయాలి అని అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేది, బుర్ర అనేది ఆలోచించట్లేదు వైసీపీ వాళ్ళు. వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయంటే, ఎద్దు ఈనిందంటే అన్న దూడను కట్టేయండి అని చెప్తున్నారు. అసలు ఎద్దు ఎందుకు ఈనుద్దని ఆలోచించే శక్తి కూడా వైసీపీ వాళ్ళకి లేదు. ప్రతి అంశాన్ని ఇలాగే రాజకీయం చేస్తూ ఉన్నారు. నిన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. విజయ్ కుమార్ గారు అనే ఒక వ్యక్తి పైన దాడి జరిగింది. వారి సతీమణి గారు విజయ్ కుమార్ గారు కానీ, అలాగే వాళ్ళ యొక్క బ్యూరో సభ్యులు అందరూ కూడా మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళు చేసే ప్రతి యానివర్సరీ కార్యక్రమానికి కూడా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. సరే, దాడి చేసిన వ్యక్తి ఎవరు? అప్పారావు. గత ప్రభుత్వంలో కూడా అతని పైన అనేకమైన కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రాజకీయంగా వైసీపీలో తిరగడం వల్ల అతని మీద ఏనాడు ఏ చర్యలు లేవు. నేను అనేవాడిని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి శాంతి భద్రతల విషయంలోనే విఘాతం కలిగించే ఏ ఒక్కడిని వదిలిపెట్టనని చెప్పా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశామని చెప్తా ఉన్నాను. ఈ కూటమి వచ్చిన తర్వాత అప్పారావు మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాం. గొడవ చేశాడు, అన్యాయంగా వాళ్ళ పైన దాడి చేశాడు. ఈ రోజున శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. రిమాండ్కి పంపించాం. ఇది మా చిత్తశుద్ధి. గత వైసీపీ మాదిరిగా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళని ఒక ప్రైవేట్ సైనింగ్ కింద మేమేం తీసుకెళ్ళట్లా. యువతకి మనం దారి చూపించాలి, చెప్పగలగాలి, రెచ్చగొట్టకూడదు. క్రికెట్ టోర్నమెంట్లో ర్యాలీలు చేసుకోవడానికి తిరగడానికి టైం ఉంది, కానీ ఇక్కడ వచ్చి వీళ్ళకి భరోసా ఇవ్వడంలో టైం లేదు. వాళ్ళకి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే హాస్పిటల్లో ఉన్నదో మొత్తం నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ కడతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఏ విధంగా చేయగలం అన్నది కూడా తెలుసుకుంటాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ నగరంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి కూటమి కృషి చేస్తూ ఉంది. పోలీసులు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఓపుకుంటే నగరంలో ఉన్న నాయకులైన వారు, ఈ నగరం పైన బాధ్యత ఉంటే, ప్రేమ ఉంటే, మక్కువ ఉంటే, మహిళల పట్ల బాధ్యత ఉంటే ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వండి. కానీ దొరికిందల్లా రాజకీయమే చేయాలని అనుకుంటే, నేను అనేక సందర్భాల్లో చెప్తాను, గాలిలోకి వెళ్ళి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీ మీద కూడా అదే పరిస్థితి అవుతుంది వైసీపీ వాళ్ళకి. పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మరి ముందుగా వచ్చి మాకు ఇంతలా సాయం చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మరి దయించి కూడా వాడికి పర్మనెంట్గా అసలు జైల్లో ఉంచి బయటకు రానుకోకుండా చెయ్యండి. మాకు అలాగే చాలా ప్రాణభయం ఉందండి, నాకు కానీ నా పిల్లలకు కానీ నా భర్తకు కానీ. మరి దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. దీనిపై ఎవరైతే ఉన్నారో వెనకాల వాళ్ళందరినీ కూడా బయటికి లాగాలండి. మరి మేమైతే ఎంత ఆ క్షణంలో మేము ఎంత భయపడ్డామో, భయప్రాంతాలకు గురయ్యామో. 4 మంది అటాక్ అంటే అసలు మాటలు కదండి. మరి నా పీక కోసేపోతుంటే మరి ఈయన అడ్డొచ్చండి విజయ్ కుమార్ గారు చాలా నాకు సహాయం చేశారండి.